హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజైతే భోపాల్ టు ఆంధ్ర జర్నీ చేస్తున్నాం. జర్నీ వీడియో ఫుల్గానే పెట్టాను, చూడండి. మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మేము ఎప్పుడైతే బయలుదేరామో అప్పటి నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది. మేమైతే సిఆర్పిఎఫ్ బస్సులోనే వచ్చాము. అంటే అది డైలీ శనివారం పెడతారు. ఆ వర్షం వల్ల ప్రతిదీ షూట్ చేయలేకపోయాను. అందువల్లే అక్కడక్కడ తీసాను, అవి పెడుతున్నాను. ఇదైతే నైట్ 1:30. అప్పుడైతే నాగపూర్ జంక్షన్కి వచ్చింది. మా మిన్ను అయితే అసలు పడుకోలేదు. ఆ రోజున 3 o'clock పడుకున్నాడు. చూస్తూనే ఉన్నాడు కిటికీలో నుంచి. వాడికేమో ఎంజాయ్గా ఉంది, మాకేమో నిద్ర వచ్చేస్తుంది. వాడైతే పడుకోలేదు అసలు. నా వాయిస్ అయితే కొంచెం బాగోలేదు, కోల్డ్ చేసింది, ప్లీజ్ అర్థం చేసుకోండి. వాడు అస్సలు పడుకోలేదు. దానివల్ల వాడు తెల్లారి మామూలు ఇబ్బంది పెడతలేదు. ఇప్పటికీ కూడా ఒకరోజు నైట్ అంతా నిద్ర లేకపోతే ఎలా ఉంటుందో మనకి పిచ్చిగా ఉంటుంది కదా. వాడికి ఎలా ఉందో మరి అసలు. 1కి అయితే నాగపూర్ జంక్షన్కి వచ్చింది. ట్రైన్ అయితే లేట్ ఏం లేదు, బాగానే వచ్చేసింది. అంతా కూడా లేట్ ఏం నడపలేదు. ఇప్పుడు అన్ని వర్షాలే కాబట్టి మేము స్లీపరే చేసుకున్నాం, ఏసీ అన్నది ఏం చేసుకోలేదు. నాగపూర్ జంక్షన్ అయితే దాటేసాం. మిన్ను చూడండి ఇంకా ఎలా చూస్తున్నాడు. నైట్ 1కి కూడా వాడికి అసలు నిద్రే రావట్లేదు అనుకుంటా. అందరూ పడుకుంటుంటే వాళ్ళని జుట్లు పీకుతున్నాడు, వీడు మాత్రం పడుకోకుండా ఎలా చూస్తున్నాడో చూడండి. ఇది ఖమ్మం అయితే వచ్చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఖమ్మం రీచ్ అయిపోయాం. అంటే ఖమ్మం అంటే మేబీ ఆంధ్ర వచ్చేసినట్టే. మన ఆంధ్రాలో చూడండి ఎంత అందమైన ప్రకృతి మనకి ఇటువైపే కనిపిస్తుంది. అటువైపు సిటీ అనుకుంటాం కానీ అన్నీ పొల్యూషన్సే కదా. ఇటంతా పంట పొలాలు మొత్తం కూడా ఉంటాయి. స్టేషన్లో అయితే దిగిపోయాం విజయవాడలో. ట్రైన్ అయితే లేట్ ఏం లేదు, టైం టు టైమే వచ్చేసింది. 8:30 కల్లా విజయవాడ స్టేషన్లో దిగిపేసింది. ఇక ఇక్కడ నుంచి బ్యాగులు లాక్కెళ్ళడానికి పెద్ద చావు అయిపోయింది. ఒక 2 తెచ్చుకుని వచ్చాము. ఇవి బ్యాగులు తెచ్చుకుంటాం కానీ అవి మొయ్యలేక చావాలి. ఇప్పుడు ఇవి కిందకి వెళ్తే ఆటోలు దొరుకుతాయి కదా, అక్కడ దాకా తీసుకెళ్ళాం. ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుండి మళ్ళీ ఆటో స్టాప్ వరకు మోసుకునే వచ్చాము. ఆటో అయితే ఎక్కాము. మనిషికి 25, 30 తీసుకున్నారు, చెరో 30. బస్ స్టాండ్ కాడ అయితే దింపారు. బస్సులు కూడా ఖాళీ లేవు, ఎందుకంటే లేడీస్కి పథకం పెట్టారు కదా, అందువల్ల. మేమైతే అల్ట్రా ఎక్స్ప్రెస్ ఎక్కొచ్చేసాం. దానికైతే లేడీస్కి టికెట్ ఉందంట కదా. మామూలుగా నార్మల్ పల్లె వెలుగు బస్సులకైతే లేదంట. జర్నీ అయితే ఇలా సాగింది. ఇంకా కొంచెం అక్కడి నుంచి బస్ ఎక్కితే
మా విలేజ్కి 3 కిలోమీటర్స్ దూరంలో దించిద్ది. అక్కడ నుంచి మళ్ళీ వేరే ఆటో కట్టించుకుని వెళ్తాం. నిన్న నైట్ తిన్నాం, పులిహోర చేసుకొచ్చాను, అదే తిన్నాం. ఇప్పుడైతే మా హస్బెండ్ టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇప్పుడు బస్సులో తినొచ్చులే అని. మేము వెళ్ళేపాటికి కరెక్ట్గా 8:30 అంటే మేము అక్కడ రీచ్ అయ్యేపాటికి 9 అయింది బస్ స్టేషన్కి. మేము వెళ్ళేపాటికి 12 అయిపోయింది. అందుకే లోపల టిఫిన్ చేసి వెళ్ళొచ్చులే అని టిఫిన్ తెచ్చారు. అక్కడ ఫ్రీ బస్సులు ఏం లేవు అని చెప్తున్నారు, అందుకే ఇక జర్నీ అయితే బస్ ఎక్కేసాం. ఇదైతే మాకు 3 కిలోమీటర్స్ దూరం తీసుకొచ్చారు. ఇది చాలా ఇంకా లాంగ్ అయిపోయింది. అదంతా చుట్టూ తిరిగి వచ్చేపాటికి. మిన్ను చూడండి కిటికీల్లోంచి చూస్తున్నాడు, అంతే చూసి చాలా ఆనందపడుతున్నాడు వాడైతే. అలా మాయ వచ్చాడు. అలా మాయ వచ్చాక బాదం పాలు తీసుకోమంటే తీసుకున్నాడు. అవి తాగాము. వాళ్ళ మాయతో ఏంటో మాట్లాడుతున్నాడు వాడు. పడిపోయింది తప్పు. బస్ అయితే దిగేసాం. మళ్ళీ అక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఇక ఆటోలో వెళ్తున్నాం. టైం వచ్చేసి 12 అయిపోయింది. ఇక ఆటోలో వెళ్ళిపోతున్నాం. ఇక మేమైతే చాలా టైర్డ్ అయిపోయాం. నిద్ర లేదు, నైట్ అంతా వీడి వల్ల పడుకోలేదు అసలు. మాకేమో కోల్డ్ చేసేసింది బాగా, హెల్త్ అసలు ఏం బాగోలేదు బాబుకి. మళ్ళీ రేపేమో మిన్నుకి పుట్టింటికి తీపించడానికి వెళ్ళాలి. మొత్తం పనంతా చేసుకొని మళ్ళీ రేపు తీపించాలి. తర్వాత చిన్న చిన్న మొక్కలు అవన్నీ తీర్చుకోవాలి. అవన్నీ తీర్చుకున్నాక ఇక మళ్ళీ భోపాల్ జర్నీ మళ్ళీ వెళ్ళిపోతాం. ఇక అప్పుడు వచ్చాక ఏం తీయలేదు, అలసిపోయాం కాబట్టి. ఈవినింగ్ వీడియో చూడండి ఎంత క్లమ్జీగా ఉందో. అలా పెట్టేశాను, వచ్చి ఏం సదరలేదు. ఇక ఇప్పుడు సదురుతున్నాను, మొత్తం కూడా సదురుకోవాలి. ఇల్లంతా చూడండి ఎలా ఉందో. మధ్యాహ్నం వచ్చాము, ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. బాబుతో మొత్తం అంతా సదరలేక కొంచెం సదురుకుంటూ వస్తాను. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ చదువుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ చదువుకోవాలి, సరిపోతుంది జీవితం అంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మన వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.